సృష్టి ఫర్టిలిటీ కేసులో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సరోగసీ పేరుతో డాక్టర్ నమ్రత అక్రమాలకు పాల్పడ్డట్టు పోలీసులు తేల్చారు. సంతానం కోసం యూనివర్సల్ సృష్టి కేంద్రాన్ని సంప్రదించిన రాజస్థాన్కు చెందిన దంపతులను డాక్టర్ నమ్రత మోసం చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో ఫైల్ చేశారు. సరోగసీ ద్వారా పిల్లలకు అవకాశం ఉందని, 30 లక్షల్లో ప్రక్రియ పూర్తవుతుందని సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు బాధితులకు తెలిపారు. అయితే అంత డబ్బు తీసుకొని కూడా రాజస్థాన్కు చెందిన వారిని సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ నిర్వాహకులు మోసం చేసినట్లు తేలింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, ఈ కేసులో అసలు ట్విస్ట్ వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ తెలియచేయండి మణికంఠ. సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్కి సంబంధించి సరికొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి కొత్త కోణాలు వెలుగులోకి రావడంతో అందరూ కంగుతుంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది. 2024లో సోనియా అలాగే అతని భర్త కూడా రాజస్థాన్కి సంబంధించిన ఇద్దరు దంపతులు వాళ్ళకి పిల్లలు లేకపోవడంతో కొంత నిరుత్సాహపడ్డారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్లో హాస్పిటల్లో సృష్టి హాస్పిటల్కి అయితే ఫెర్టిలిటీ సెంటర్ని సంప్రదించారు. తమకు IVF విధానం ద్వారా పిల్లలు కావాలని వాళ్ళు అయితే అడిగారు. డాక్టర్ నమ్రతని అయితే ఆమెను వాళ్ళిద్దరూ కూడా కన్సల్ట్ చేశారు. అయితే నమ్రత మాత్రం తనకున్న 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో చెబుతున్న సరోగసీ ద్వారా మీకు ఆరోగ్యకరమైన బిడ్డను మీకు అప్పచెప్పిస్తానంటూ కూడా వాళ్ళకి కొన్ని మాయ మాటలు చెప్పింది. అయితే తమకు కేవలం IVF విధానం ద్వారానే తాము బిడ్డను కోరుకుంటున్నామని, తాము పూర్తిగా తన భర్త కావచ్చు తాను కావచ్చు ఆరోగ్యకరంగా ఉన్నామని చెప్పేసి ఆమె చెప్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కేవలం IVF విధానం ద్వారా అయితే అవ్వదు, కేవలం సరోగసీ ద్వారానే ఆరోగ్యకరమైన బిడ్డను అందజేస్తామంటూ కూడా మాయమాటలు చెప్పింది. ఈ క్రమంలోనే మొత్తం సరోగసీకి 30 లక్షల రూపాయలు అవుతుందని కూడా పలు మాటలు ఆమెకు చెప్పడంతో ఆ డాక్టర్ నమ్రత మాటలను విన్న వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు డబ్బు చెల్లించేందుకు కూడా సిద్ధమయ్యారు. అలాగే విశాఖపట్నానికి సంబంధించి తెలుగు రాష్ట్రానికి సంబంధించి ఒక ఆమెకు కూడా సరోగసీ విధానం ద్వారా బిడ్డకు జన్మనిస్తుందని కూడా నమ్మించారు. అలాగే ముందుగానే వీళ్ళ యొక్క అటు సోనియా అలాగే అతని యొక్క భర్త ఇద్దరి నుంచి కూడా శాంపిల్స్ సేకరించారు, DNAస్ని కూడా సేకరించారు. అనంతరం వీళ్ళు శాంపిల్స్ని కూడా విశాఖపట్నం కేంద్రంగా సేకరించిన అనంతరం కొన్ని రోజుల తర్వాత సరోగసీ ద్వారా కూడా బిడ్డ ఆరోగ్యకరంగా ఉన్నాడంటూ కూడా అండాన్ని కావచ్చు అలాగే స్పెర్మ్ని కూడా ప్రవేశపెట్టారు వేరొక మహిళకి. అలాగే ప్రతిరోజు కూడా టెస్టులు చేస్తున్నాము అని ఆమెను నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కూడా వాళ్ళకి ఫీజు మెడికల్ చెకప్లు కావచ్చు, కేవలం మెడికల్ చెకప్లు చెక్ చేసేందుకు కన్సల్టెన్సీ ఫీజు కానీ 66,000 రూపాయలను అయితే తీసుకున్నారు. అలాగే విడతల వారీగా వాళ్ళ వద్ద నుంచి 4 లక్షల రూపాయలు అలాగే 5 లక్షల రూపాయలు ఇలా తీసుకుంటూ వెళ్తూ వచ్చారు. మొత్తం 30 లక్షలు తీసుకున్నారు. అయితే DNA బిడ్డ జన్మించిన తర్వాత సోనియా కూడా ఇదిగో మీ బిడ్డ అని కూడా వాళ్ళు అప్పచెప్పే ప్రయత్నం చేశారు. అయితే తన బిడ్డ యొక్క DNA శాంపిల్స్ తనకి ఇవ్వాలంటూ కూడా అడిగింది. అయితే ఆ శాంపిల్స్ ఇవ్వకపోవడంతో సోనియా కొంత సందేహం కలిగింది. సోనియాకు అసలు సరోగసీ ద్వారా జన్మనిచ్చిన ఈ బిడ్డ తమదేనా అన్నా కూడా ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో భర్తను ఈ విషయం చెప్పింది, భర్తకి ఇదే విషయం చెప్పింది. ఢిల్లీకి వెళ్ళి ప్రత్యేకంగా ముగ్గురు కూడా అటు బాబు శాంపిల్స్ కావచ్చు, సోనియా కావచ్చు, సోనియా భర్త DNA శాంపిల్స్ ఇవి ముగ్గురు కూడా ఒక DNA మెడికల్ రిపోర్ట్లో అక్కడ పూర్తిగా టెస్టులు చేయించుకోగా ముగ్గురు రిపోర్ట్లు వేరువేరుగా వచ్చాయి. సో ఈ బిడ్డ తమది కాదని హాస్పిటల్ వెళ్ళే ప్రయత్నం చేసి అడగ్గా హాస్పిటల్ యాజమాన్యం పూర్తిగా కూడా నిర్లక్ష్య సమాధానం చెప్పడంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. దీంతో మారేడుపల్లిలో ఉంటున్న సోనియా దంపతులు ఇద్దరు కూడా గోపాలపురం పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేసి జడ్జి ముందు అయితే హాజరుపరిచారు. మరికొద్దిసేపట్లోనే వాళ్ళకి రిమాండ్ విధించే అవకాశం ఉంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.